హలో గాయ్స్, నేనైతే ఇవాళ 1 వీక్ నుంచి 1 వీక్ ఏం కాదులేండి, మంత్ అంతా కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించింది. సో, అందుకే కొంచెం స్ట్రెస్ తగ్గించుకుందామని ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్దామని అయితే అనుకున్నాము. ఇట్స్ ఎ సడన్ ప్లాన్ యాక్చువల్లీ. నేను మా అన్నయ్య అండ్ వాళ్ళ టీమ్ వాళ్ళు, మా ఫ్రెండ్ కలిసి వెట్ అండ్ జాయ్‌కి అయితే వెళ్తున్నాము. లోనావాలా దగ్గర ఉంటది. పుణేకి నియర్ బై. వెట్ అండ్ జాయ్ అంటే మనకి ఏం చెప్పొచ్చంటే మన సైడ్ వండర్‌లా అని చెప్పొచ్చు. సో, దానికైతే వెళ్తున్నాము. నేనైతే చెప్పాల్సింది ఏంటంటే మేము బైక్స్ రెంట్‌కి తీసుకొని వెళ్తున్నాము. లోనావాలా అంటే ఇది కొంచెం చూసే ప్లేస్ అనమాట. సీనరీస్ అన్నీ ఉంటాయి. సో, మీకు కూడా చూపిస్తాను. నేను కూడా ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను. హోప్ ఇట్ విల్ వర్క్ వెల్ బికాజ్ ఇట్స్ సడన్ ప్లాన్ కాబట్టి టికెట్స్ అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసేసారు. అండ్ 6:30 అయింది టైం. మేము ఇప్పుడే బయలుదేరిపోతున్నాము. ఎందుకంటే 8:30కే స్టార్ట్ అయిపోతాయి రైడ్స్ అన్నీ. బికాజ్ మేము ముందుగానే రిటర్న్ అవ్వచ్చు అని చెప్పేసి మార్నింగ్ కొంచెం ఎర్లీగా వెళ్తున్నాము. స్టార్ట్ అయితే అయిపోయాము. సో, ఘాట్ రోడ్స్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసాము. మీరు కూడా చూడొచ్చు. సీనరీస్ చూపిస్తా అన్నాను కదా! బావుంది వ్యూ అయితే. వెదర్ కూడా చాలా బావుండింది. అంత ఎండగా కూడా ఏం లేదు. గ్రీనరీ కూడా బాగా మెయింటైన్ చేశారు. ఆఫ్టర్ 1 ½ అవర్ జర్నీ మేమైతే వెట్ అండ్ జాయ్‌కి రీచ్ అయిపోయాము. సో, ఇదే అన్నమాట. తొందరగా వస్తే జనం ఉండరు. తొందరగా రైడ్స్ అన్నీ ఎక్కేయొచ్చు అని చెప్పి ఆశగా వచ్చాం మేమైతే. ఆ పాటికే చాలా రష్ అయితే వచ్చేసారు. ఆల్రెడీ చెక్ ఇన్స్ అయితున్నాయి. మధ్యలో టిఫిన్‌కి కాసేపు ఆగున్నాము. లేదంటే ఇంకా కాస్త తొందరగానే వచ్చేవాళ్ళము. నేనైతే వండర్‌లాకెళ్ళలేదు. బట్ అందరూ చెప్తున్నారు వండర్‌లానే బావుంది దీనికంటే అని చెప్పేసి మా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే టీ షర్ట్స్ తీసుకోవడానికొచ్చాము. నేను తెచ్చుకున్నాను ఆల్రెడీ టీ షర్ట్. బట్ అది అలౌ లేదని చెప్పారు. సో, ఇంక అక్కడ కొన్నాను. మీరిక్కడ చూస్తే 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఏంటా అనుకోవచ్చు. ఒకటి వాటర్ పార్క్, ఒకటి అమ్యూజ్‌మెంట్ పార్క్ అనమాట. మాక్సిమం ఫోన్ అవాయిడ్ చేశాము. కొన్ని క్లిప్స్ మాత్రం పెట్టాను వీడియో కోసం. ఇదైతే వేవ్ పూల్. ఇంకా వాటర్‌లో కూడా ఎక్కువ తీసుకెళ్ళలేదు. మన కాన్సంట్రేషన్ అంతా మొబైల్ ఎక్కడ పోద్దా అనే ఉంటది గానీ రైడ్స్ మీద ఉండదని చెప్పేసి ఎంజాయ్డ్ ఎ లాట్. బట్ ఇక్కడ రెయిన్ డాన్స్ లేదు. అది మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాము. చాలా రష్ ఉన్నారు గైస్. లిటరల్లీ వీకెండ్ అవ్వడం వల్ల అనుకుంటాను. రైడ్స్ కోసం కూడా చాలా వెయిట్ చేశాము. వాటర్ రైడ్స్ అయితే ఐ థింక్ ఒకటి వదిలేసాము. మిగతావన్నీ చేశాము. అక్కడ ఉన్న అన్ని వాటర్ రైడ్స్‌లో ఇది హైయెస్ట్ వాటర్ స్లైడ్ అనమాట. సో, దానికోసం వెళ్ళాము. ఇంకా వ్యూ అంతా కనిపిస్తాంది. టోటల్ వెట్ అండ్ జాయ్ దంతా. అటు సైడ్ ఉన్నదంతా మెకానికల్ రైడ్స్ అనమాట అమ్యూజ్‌మెంట్ పార్క్‌ది. తర్వాత ఇదొచ్చేసి ఫ్యామిలీ రైడ్. బోట్ లాగా ఉంటది. ఒక 20 మెంబర్స్ దాకా సరిపోతారు. అది కూర్చొని ఇలా రైడ్‌కెళ్తే మధ్యలో వాటర్ స్ప్లిట్ అయితది. ఐ థింక్ షార్ట్ పెట్టాను. ఇది చూడకపోతే ఒకసారి చూడండి. ఇన్‌సైడ్ వ్యూ ఇందాక చూసింది. ఇది మాత్రం ఔట్ సైడ్ నుంచి తీసాము. చాలా బావుంది చూడ్డానికైతే. వాటర్ రైడ్స్ అయిపోయి వాటర్ పార్క్‌లో చెక్‌ఔట్ చేసిన తర్వాతే మనకు అమ్యూజ్‌మెంట్ పార్క్‌లోకి అలౌ చేస్తారు. సో, మేము అక్కడంతా కంప్లీట్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొనైతే అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి వెళ్ళిపోయాము. ఇక్కడ పెయింటింగ్ కూడా చాలా మంచిగా వేశారు. అక్కడ ఏమేమి రైడ్స్ ఉన్నాయి అని చెప్పేసి జస్ట్ ఒక ఓవర్‌వ్యూ లాగా వేశారనమాట. సో, లోపలికొచ్చేసరికి ఇక్కడ కూడా తక్కువనే అనిపిచ్చాయి రైడ్స్ నాకైతే. ఒక 6-7 ఉన్నాయి అంతే. మాకిక్కడ వెయిటింగ్ టైమ్ కూడా చాలా పట్టింది. సో, ఒక 4 రైడ్స్ ఏమో ఎక్కాము అంతే. చాలా థ్రిల్లింగ్ రైడ్స్ అయితే ఉన్నాయి. ఐ థింక్ వండర్‌లాలో ఇంకా మంచి రైడ్స్ ఉన్నాయనైతే చెప్తున్నారు మా ఫ్రెండ్స్. నేనైతే ఎళ్ళలేదు. ఈసారి కుదిరినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ రైడ్ అయితే నేనెక్కాను గైస్. రైడ్‌లో ఉన్నంత సేపు కళ్ళు మూసుకొనే ఉంటాను. కళ్ళైతే తెరవను. కళ్ళు మూసుకొని గూడా ఏడ్చాను నేను గట్టిగా అరుస్తూ. సో, ఫస్ట్ టైమ్ అనమాట నాకు ఈ రైడ్స్ అన్నీ. ముందెప్పుడు అలవాటు లేదు. ఒక్కసారి కూడా ఎక్కింది లేదు. జాతరలు జరిగినప్పుడు చిన్నది జెయింట్ వీల్‌లో కొలంబస్ అయితే ఎక్కాను. అంతకు మించి వేరే రైడ్స్ ఏమి ఎక్కలేదు. దీనికి మాత్రం చాలా భయపడ్డాను. ఇంకొక 3 రైడ్స్ ఏమో ఎక్కాను. బట్ అక్కడికి మొబైల్ తీసుకెళ్ళలేదు. అందుకనేసి షూట్ చేయలేదు గైస్. మేమింకా ఈ రైడ్‌లో ఉండంగానే చిన్న తుంపర్లయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా బట్ స్టిల్ అది ఇంకా సెకండ్ రైడే మాది. అందుకనేసి ఇంకొక 3 రైడ్స్ అయితే ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. మరి మాకు లేట్ అయిపోద్దని చెప్పేసి. నైట్ వ్యూ ఇంకా చాలా బావుంటుద్దనుకుంటా. బట్ మేము మిస్ అయ్యాం. మేమొచ్చేసరికి ఇంకా లైట్‌గా వెలుతురుంది. బట్ ఆ టైంకి ఈ లైటింగ్స్ అన్నీ చాలా మంచిగా అనిపిచ్చాయి. మీరిప్పుడు కూడా చూడొచ్చు రష్ ఎంత ఉన్నారో గైస్. ఫైనల్‌గా ఒకటేంటంటే నాకు పెట్టిన కాస్ట్‌కి అక్కడున్న రైడ్స్‌కి వర్తబుల్ అనిపిచ్చలేదు. బట్ సమ్‌హౌ ఎంజాయ్ అయితే చేశాము. That's it guys. Stay tuned until our next vlog. Do like, share, comment and subscribe. Bye bye.